హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 8 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఆపరేషన్ సింధూర్ సమయంలో క్రింది వాటిలో ఏ ఆయుధాలను ఉపయోగించినట్లు సమాచారం. లాస్ట్ క్లాస్లో మనము ఆపరేషన్ సింధూర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్కు ఏడాది సమయం పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆపరేషన్ సింధూర్లో వాడిన ఆయుధాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటిది స్కాల్ప్ క్రూయిజ్ మిజైల్, రెండవది హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్, మూడవది బ్రహ్మోస్ మిజైల్స్. మనకు తెలుసు బ్రహ్మోస్ మిజైల్స్ ఖచ్చితంగా ఉపయోగించారు. అండ్ పాకిస్తాన్లో ఉన్న రావల్పిండి ప్రాంతంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఈ బ్రహ్మోస్ మిజైల్స్ వలన భారీగా దెబ్బతింది. దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ కూడా మనకి బయటకు వచ్చాయి. సో బ్రహ్మోస్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆప్షన్ ఏని మనము ఎలిమినేట్ చేయవచ్చు. హ్యామర్ హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్. ఇవి ఇండియన్ రాఫెల్కి కంపాటబుల్గా ఈ హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్ అనేవి ఉన్నాయి. మనకి తెలుసు రాఫెల్ ఈ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించాయి అని. సో కాబట్టి ఈ హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్ కూడా ఇందులో ప్రధానంగా ఉపయోగించారు. సో అగైన్ మనము సీని కూడా ఎలిమినేట్ చేయవచ్చు అండి. అలానే ఈ హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్కి సంబంధించి నవంబర్ 2025లో జాయింట్ వెంచర్ ఇండియా మరియు ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రెంచ్ కంపెనీ సెఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. 50:50 జాయింట్ వెంచర్ కంపెనీగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక స్కాల్ప్ క్రూయిజ్ మిజైల్స్ని కూడా మనము రాఫెల్లో ఉపయోగించడం జరిగింది. సో 1, 2, 3 మూడు కూడా మనము ఈ ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా ఉపయోగించాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. కోర్ మిలిటరీ హైలైట్స్ మనం చూస్తే రాఫెల్ జెట్స్ ఎక్విప్డ్ విత్ స్కాల్ప్ అండ్ హ్యామర్ మిజైల్స్. సో ఈ రాఫెల్ జెట్స్ని మనము స్కాల్ప్ క్రూయిజ్ మిజైల్స్ మరియు హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ వెపన్స్తో ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించాము. అలానే కామికాజీ డ్రోన్స్ను కూడా మనము ఇందులో కీలకంగా ఉపయోగించాము. బ్రహ్మోస్ క్షిపణులు కూడా ప్రధానంగా ఉపయోగించడం జరిగింది. ప్రెసిషన్ స్ట్రైక్స్ ఎస్పెషల్లీ 9 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ మీద భారతదేశం సక్సెస్ఫుల్గా దాడులు చేసి నిర్వీర్యం చేయగలిగింది. అండ్ తరువాత జరిగిన ఎస్కలేషన్ అండ్ సీజ్ ఫైర్లో మనము ప్రధానంగా ఇండిజీనియస్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు S-400 రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400ని కూడా ఉపయోగించాము. ఎస్పెషల్లీ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్కు చెందిన అనేక అడ్వాన్స్డ్ మిజైల్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేసి తన యొక్క క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకుంది. దీనితో అనేక దేశాలు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు మీద ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది అండి? డి 1, 2, 3 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్కి కంటిన్యూషన్గా దీనిని చూడవచ్చు. సింధూర్ ఇంకా ముగియలేదు, పాకిస్తాన్కు భారత సైన్యం హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్కు ఏడాది సమయం పూర్తయిన నేపథ్యంలో 4 భారత అగ్రశ్రేణి సైనికాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో ఏ ఉగ్ర స్థావరము సురక్షితం కాదు అని భారత సైన్యం పేర్కొంది. శత్రువు ఎక్కడ దాక్కున్నా ఎంత దూరంలో ఉన్నా వదిలిపెట్టబోమని, సరిహద్దులు దాటి వచ్చి మరీ దాడులు చేస్తామని హెచ్చరించింది. ఎప్పుడు దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయాలో కూడా భారతే నిర్ణయిస్తుంది అని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్కు ఏడాది సమయం పూర్తయిన నేపథ్యంలో త్రివిధ దళాలకు చెందిన 4 అగ్రశ్రేణి సైనికాధికారులు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ మరియు లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ ఏ మిన్వల్లా గురువారం మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ ఇంకా ముగియలేదు అని, ఇది ఆరంభం మాత్రమేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ వాయుసేన ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించింది అని, ఈ ఆపరేషన్లో భారత బలగాలు 13 పాకిస్తానీ యుద్ధ విమానాలను, 11 ఎయిర్ ఫీల్డ్లను ధ్వంసం చేశాయని వెల్లడించారు. అలానే ఆపరేషన్ సింధూర్ యొక్క ఘన విజయానికి గుర్తుగా కేంద్రం కొత్త లోగోను రూపొందించింది. ఈ లోగోను ప్రధాని మోదీతో పాటు
పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు డీపీగా పెట్టుకున్నారు. ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరిని, దేశ భద్రతను పరిరక్షించడంలో మన నిబద్ధతను ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబించింది అని మోదీ పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. ఇక పాకిస్తాన్ రెస్పాన్స్ మనం ఇక్కడ చూస్తే, భారత్తో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉంది అని, కశ్మీర్పై మాత్రం తమ విధానం మారదు అని పాకిస్తాన్ పేర్కొంది. కశ్మీర్ ప్రజలకు తమ నైతిక మద్దతు కొనసాగుతుంది అని తెలిపింది. సో ఇది ఆపరేషన్ సింధూర్ ఏడాది సమయం పూర్తయిన నేపథ్యంలో భారత సైనికాధికారులు వెల్లడించిన విషయాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అజేయ భారత స్ఫూర్తికి సోమనాథ్ ప్రతీక. ఈ ఆర్టికల్ మే 11, 2026 నాటికి సోమనాథ్ టెంపుల్ను రీబిల్డ్ చేసి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సోమనాథ్ టెంపుల్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు సందర్శించనున్నారు. మరియు ఈ సోమనాథ్ టెంపుల్ యొక్క విశేషాలను ఈ ఆర్టికల్ ఇందులో ప్రస్తావించింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం ప్రారంభంలో నేను సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొనేందుకు వెళ్ళాను. సోమనాథ్ ఆలయంపై మొదటి దండయాత్ర జరిగి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1026 ఏడీలో సోమనాథ్ మీద మొదటి భారీ దండయాత్ర జరిగింది. మహమ్మద్ గజని సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆలయ సంపదను దోచుకుని వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే మొదటి దండయాత్ర జరిగి 1000 ఏళ్ల పూర్తయిన సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వను ఏర్పాటు చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ 1951లో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ఆలయ పునరుద్ధరణ జరగడంతో 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మళ్ళీ మే 11న ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ గారు ఇచ్చిన సందేశం గురించి చూద్దాము. సోమనాథ్ ఆలయం యొక్క చరిత్ర గురించి ప్రస్తావిస్తూ, లకులీవా సోమశర్మల నుంచి అహల్యాబాయి హోల్కర్ వరకు అసంఖ్యాక మహనీయుల్ని స్మరించుకునే సమయం ఇదే అని ఆయన ప్రస్తావించారు. ఆ మహారాణి అత్యంత క్లిష్ట సమయంలోనూ ఆలయంలో ప్రార్థనలు కొనసాగేలా చూశారు. ప్రస్తుతం ఆమె త్రిశతాబ్ది జయంత్యుత్సవాలు కూడా జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. ఈ ఇయర్ ఎగ్జామ్స్లో కల్చర్ అండ్ హిస్టరీలో అహల్యాబాయ్ హోల్కర్ గారి గురించి కూడా అడిగే అవకాశం ఉంది అండి. 300 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. అలానే బరోడాకు చెందిన గైక్వాడ్ రాజులు ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికుల హక్కుల్ని కాపాడారు. వీర హమీర్జీ గోహిల్, వీర వెగ్దాజీ భిల్లూలు చేసిన త్యాగం, చూపిన ధైర్య స్థైర్యాలు సోమనాథ్ ఎన్నటికీ మరువలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇక మోడర్న్ హిస్టరీ గురించి మోదీ గారు ప్రస్తావిస్తూ, 1947 నవంబర్ 13న దేశం యావత్తు దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న సమయంలో సర్దార్ పటేల్ అప్పటికి శిథిలావస్థలో ఉన్న సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పం చెప్పారు. ఆయన పిలుపునకు యావత్ భారత ప్రజానీకం ఉత్సాహంగా స్పందించారు. మరియు పటేల్ గారి కల సాకారం అవడానికి కేఎం మున్షి ఎంతో కృషి చేశారు. మరియు 1951లో ఆలయ పునర్నిర్మాణం కొరకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ విధంగా మూర్తీభవించిన అచంచల విశ్వాసాన్ని, ప్రేమను ఎవరూ ధ్వంసం చేయలేరు అని సోమనాథ్ ఆలయం చాటుతుంది. వికాస్ భీ విరాసత్ భీ అంటే అభివృద్ధి మరియు వారసత్వం కూడా అన్న నినాదానికి అనుగుణంగా సోమనాథ్ నుంచి కాశీ వరకు, కామాఖ్య నుంచి కేదార్నాథ్ వరకు, అయోధ్య నుంచి ఉజ్జయిని వరకు, త్రయంబకేశ్వర్ నుండి శ్రీశైలం వరకు ఆధ్యాత్మిక క్షేత్రాలన్నిటిలోనూ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ఉన్నామని మోదీ గారు పేర్కొన్నారు. అలానే ఈ క్షేత్రాలకు రవాణా సదుపాయాన్ని పెంపొందించడం ద్వారా ప్రజలకు వాటి దర్శనానికి విచ్చేసి ఏర్పాటు కూడా చేశామని ఆయన పేర్కొనడం చూడవచ్చు. అలానే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కంటెక్స్ట్లోనే సోమనాథ్ టెంపుల్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. 12 జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం ఈ సోమనాథ్ టెంపుల్గా చెప్పవచ్చు. వైడ్లీ రెవర్డ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ లింగ ప్రభాస్ పతాన్ గుజరాత్లోని ప్రభాస్ పతాన్ ప్రాంతంలో ఇది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ లింగంగా భావిస్తూ ఉంటారు. ఏన్షియంట్ మెన్షన్స్ ఋగ్వేద, స్కంద పురాణ అండ్ మహాభారతాలో కూడా ఈ సోమనాథ్ ఆలయం యొక్క ప్రస్తావన ఉంది.
ముఖ్యంగా మిడివల్ టైమ్ డిస్ట్రక్షన్కి సంబంధించిన హిస్టారికల్ డీటెయిల్స్ మనం చూస్తే మొదటిసారిగా 8th సెంచరీలో సింధు ప్రాంతానికి చెందిన అరబ్ గవర్నర్ దాడి చేశారు. అయితే సైకిల్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ మనం చూసినప్పుడు మొట్టమొదటి దండయాత్రగా 1026లో మహమ్మద్ గజనీ దండయాత్రను పేర్కొనవచ్చు. మేజర్ రైడ్గా దీనిని చెప్తారు. ప్లండర్డ్ ఇమ్మెన్స్ రిచెస్, బ్రోక్ జ్యోతిర్లింగ, ఈవెన్ జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేసి ఆ ఆలయంలోని ఉన్నటువంటి సంపదనంతటిని కూడా గజని దోచుకుని వెళ్ళాడు. దెన్ 1169 ప్రాంతంలో కుమారపాల, సోలంకి డైనాసిటీకి చెందిన కుమారపాల దీనిని కొంత రీబిల్డ్ చేసి స్టోన్తో పునరుద్ధరించడం జరిగింది. అగైన్ 1299లో అలావుద్దీన్ ఖిల్జీ ఆర్మీ ఉలుఘ్ ఖాన్ నేతృత్వంలో గుజరాత్ దండయాత్రలో భాగంగా ఈ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. మళ్ళీ 1308 నుంచి 1395 మధ్యకాలంలో మహిపాల 1 ఈ ఆలయాన్ని తిరిగి రీబిల్డ్ చేయగా జాఫర్ ఖాన్ దీనిని ధ్వంసం చేశారు. ఈ విధంగా సిరీస్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ డిస్ట్రక్షన్స్ అనేవి చూడవచ్చు. తదుపరి 1206 ప్రాంతంలో ఔరంగజేబ్ ఫైనల్ ప్రీ మోడర్న్ డిస్ట్రక్షన్ అండ్ కన్వర్షన్ ఇంటూ ఏ మాస్క్. సో పూర్తిగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఒక మసీదును అక్కడ నిర్మించడం జరిగింది. దెన్ 1783లో అహల్యాబాయ్ హోల్కర్, క్వీన్ ఆఫ్ మాల్వా, బిల్ట్ ఏ సెపరేట్ స్మాలర్ టెంపుల్ నియర్ బై టు కీప్ వర్షిప్ యాక్టివ్. సో అదే ప్రాంతంలో ఒక చిన్న మందిరాన్ని సోమనాథ్ ఆలయం కోసం ప్రత్యేకంగా మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన అహల్యాబాయ్ హోల్కర్ గారు నిర్మించడం జరిగింది. ఈ ఇయర్ అహల్యాబాయ్ హోల్కర్ గారి గురించి కూడా ఇంపార్టెంట్ అండి. ఈవిడ 1725వ సంవత్సరంలో జన్మించారు అండ్ ఇండోర్ ప్రాంతాన్ని, అప్పటి మరాఠా ఎంపైర్లోని ఇండో ప్రాంతాన్ని, మాల్వా రీజియన్ని ఈవిడ పరిపాలించారు. 2025 నాటికి త్రిశతాబ్ది జయంతోత్సవాలు ఈవిడికి నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మోడర్న్ రీకన్స్ట్రక్షన్ మనం చూస్తే 1947 నుంచి 1951 ప్రాంతంలో దీనిని చూడవచ్చు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి నేతృత్వంలో ఈ రివైవల్ అనేది జరిగింది. రీకన్స్ట్రక్షన్ జర్నీ మనం చూస్తే 1947 నవంబర్ 13న ప్రజలందరూ దీపావళి సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో పటేల్ గారు సముద్ర తీరంలోని నీటిని చేతిలోకి తీసుకుని ఒక ప్రతిజ్ఞ చేశారు. సోమనాథ్ యొక్క పునర్వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించేందుకు సేమ్ పాత ఆలయం స్థానంలో నూతన ఆలయాన్ని పునర్నిర్మించాలి అని ఆయన ప్రతిజ్ఞ చేశారు. దీనితో తిరిగి పునర్నిర్మాణం ప్రారంభమైంది. అయితే ఈ పునర్నిర్మాణం పూర్తి కాకుండానే పటేల్ గారు మరణించారు. అయితే దీనిని అప్పటి కేఎం మున్షీ గారి ఆధ్వర్యంలో సోమనాథ్ ట్రస్ట్ ఈ పునర్నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. 1951 మే 11వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీని యొక్క ఇనాగరేషన్కి అటెండ్ అయ్యి దీని యొక్క ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న టెంపుల్ యొక్క ఆర్కిటెక్చరల్ హైలైట్స్ని మనం చూస్తే దీనిని మరు గుర్జారా స్టైల్, దీనినే చాళుక్య లేదా సోలంకి స్టైల్ ఆఫ్ హిందూ ఆర్కిటెక్చర్ అని పిలుస్తాము. సో ఈ మరు గుర్జారా స్టైల్లో దీనిని నిర్మించారు. ఇక మెయిన్ స్ప్రైన్ రీచెస్ ఏ హైట్ ఆఫ్ 155 ఫీట్, 155 అడుగుల ఎత్తులో ప్రధాన ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఒకటి చూడండి, బాణ్ స్తంభ్. బాణ్ అంటే యారో, బాణం. బాణం ఆకారం గల ఒక స్తంభాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. లొకేటెడ్ ఆన్ ద సీ వాల్. దీని మీద ఒక సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఉంది, శాసనం ఉంది. దీని ప్రకారం ఈ సోమనాథ్ ఆలయం ముందు ఉన్న బాణస్తంభం నుంచి స్ట్రైట్ లైన్ అంటార్కిటా వరకు చూసినా కూడా మధ్యలో ఎక్కడ ఒక్క ల్యాండ్ పీస్ కూడా లేదు, ఏ విధమైన భూభాగము లేదు, మొత్తం సముద్ర జలాలే ఉన్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు. అంటే ఈ విధంగా స్ట్రైట్ లైన్ అంటార్కిటికా వరకు తీసుకున్నా కూడా ఏ విధమైన భూభాగము ఈ మధ్యలో లేదు అని ఈ సాంస్క్రిట్ శాసనం తెలుపుతుంది. సో ఇది సోమనాథ్ ఆలయం యొక్క ప్రత్యేకతలు అండి. అండ్ మే 11న ఈ ఆలయం మోడర్న్ కన్స్ట్రక్షన్ పూర్తయి ఇనాగరేషన్ 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ ఇయర్ ఇది చాలా ఇంపార్టెంట్. అలానే 1026లోనే మొదటి మేజర్ దండయాత్ర జరిగింది కాబట్టి ఈ ఇయర్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ప్రతి మతాచారాన్ని ప్రశ్నిస్తూ వెళ్తే వాటికిక అంతముండదు, నాగరికత మతం ఉనికికే ప్రమాదం, హెచ్చరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.
ఈ ఆర్టికల్ శబరిమల కేసు రివ్యూ విచారణలో సందర్భంగా ఇటీవల మనకి 9 జడ్జీల ధర్మాసనం విచారణ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. ఎవరైనా ఈ ఆర్టికల్స్ మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ క్లాసెస్లో ఒకసారి చూడండి. ఈ డీటెయిల్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ ఈ కేసులో ఇంపార్టెంట్ అండి. అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇందులో చూడండి. ప్రతి ఒక్కరూ మతాచారాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ ఉంటే మత విశ్వాసాలతో మమేకమైన నాగరికత కలిగిన భారతీయ సమాజం పరిస్థితి ఏమిటి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న గారు ప్రశ్నించారు. ఆలయం తెరిస్తే తప్పని కొందరు, మూసివేస్తే తప్పని మరికొందరు, ఇలా ప్రతి చిన్న విషయం పైన వందల కొద్దీ పిటిషన్లు న్యాయస్థానాలను ముంచెత్తుతున్నాయని హెచ్చరించారు. దేశంలోని ప్రార్థనా స్థలాలతో పాటు శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై వివక్షను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 9 మంది జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణను చేస్తూ ఉంది. భిన్నత్వానికి వైవిధ్యానికి నెలవైన మన దేశంలో మతాచారాలను ప్రశ్నిస్తూ వెళ్తే ప్రతి మతము చిక్కుల్లో పడుతుంది అని, న్యాయస్థానాలను కూడా మూసివేయాల్సి వస్తుంది అని జస్టిస్ సుందరేష్ గారు పేర్కొన్నారు. ఎన్ని వైరుధ్యాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకే నాగరికతను కలిగి ఉన్నామని జస్టిస్ నాగరత్న గారు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలమని అన్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులకు మతంతో ఉన్న సంబంధం మన సమాజంలో స్థిరమైన అంశాలలో ఒకటి అని వివరించారు. దావూదీ బోహరా సమాజంలోని బహిష్కారం, మహిళల జననాంగాల విచ్ఛేదం తదితర ఆచారాల విచారణ సందర్భంగా ఇవి కూడా ప్రస్తావనకు వచ్చాయి. సో శబరిమల కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇందులో మనం చూడవచ్చు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర, హైదరాబాద్ అంకురం స్కై రూట్కు యూనికార్న్ హోదా. ఈ ఆర్టికల్ ఇటీవల స్కై రూట్ ఏరోస్పేస్కి యూనికార్న్ హోదా దక్కింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇక్కడ వివరించారు. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ అంకురం స్కై రూట్ ఏరోస్పేస్ సరికొత్త ఘనతను సాధించింది. తాజాగా ఈ సంస్థ 565 కోట్లు అంటే సుమారు $60 మిలియన్ సమీకరించి యూనికార్న్ హోదా పొందింది. యూనికార్న్ అంటే $1 బిలియన్. $1 బిలియన్ విలువ గల సంస్థలను యూనికార్న్ అని పిలుస్తారు. అండ్ $1 బిలియన్ అంటే 9,447 కోట్లు సుమారుగా. దీంతో యూనికార్న్ హోదా పొందిన మొట్టమొదటి భారతీయ స్పేస్ టెక్ స్టార్టప్గా ఈ స్కై రూట్ ఏరోస్పేస్ నిలిచింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. డైరెక్ట్గా దీనిని అడిగే అవకాశం ఉంటుంది. తాజా $60 మిలియన్ పెట్టుబడితో ప్రస్తుతం కంపెనీ విలువ 10,360 కోట్లు అంటే $1.1 బిలియన్ కు చేరుకుంది. భారత అంతరిక్ష రంగంలో యూనికార్న్ స్థాయికి చేరిన తొలి ప్రైవేటు సంస్థగా స్కై రూట్ రికార్డు నెలకొల్పింది. వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ తొలి ప్రయోగానికి సంస్థ సిద్ధమవుతున్న తరుణంలో ఈ భారీ పెట్టుబడులు రావడం గమనార్హం. ఈ సంస్థకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా 2018లో ఈ సంస్థను స్థాపించారు. 2022లో విక్రమ్-S ప్రయోగంతో అంతరిక్షంలోకి రాకెట్ను పంపిన తొలి భారతీయ ప్రైవేటు సంస్థగా ఈ సంస్థ పేరు పొందింది. అండ్ ఈ సంస్థ యొక్క ప్రస్తుత లక్ష్యం విక్రమ్-1 రాకెట్ను ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్నారు. అలానే భవిష్యత్తులో 1 టన్ను సామర్థ్యం ఉన్న అధునాతన క్రయోజనిక్ రాకెట్ విక్రమ్-2 అభివృద్ధి కోసం కూడా తాజా నిధులను వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. సో దీనికి సంబంధించి ఇన్ఫోగ్రాఫిక్ చూడండి. చాలా డీటెయిల్స్ మనము ఆల్రెడీ కవర్ చేశాము. అప్కమింగ్ మైల్ స్టోన్స్ విక్రమ్-1 లాంచ్ అనేది కొన్ని వారాల్లోనే ఉండనుంది. ఇది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్. అలానే భవిష్యత్తులో విక్రమ్-2 డెవలప్మెంట్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ క్రయోజెనిక్ స్టేజ్ ఇందులో కీలకంగా ఉంటుంది. తద్వారా హెవియర్ పేలోడ్స్ను మనము అంతరిక్షంలోకి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది స్కై రూట్ ఏరోస్పేస్కి చెందిన కీలక డీటెయిల్స్ అండి. అండ్ ఈ సంస్థ ఇప్పుడు అంతరిక్ష రంగంలో భారతదేశంలోనే మొట్టమొదటి యూనికార్న్గా అవతరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్తో తీస్తా నదీ జలాల వివాదం, చైనా మద్దతు కోరిన బంగ్లాదేశ్. ఈ ఆర్టికల్ తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది.
ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. తీస్తా నదీ జలాల విషయంలో భారత్తో తనకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపాలి అని, ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వాలి అని బంగ్లాదేశ్లోని తారిక్ రహమాన్ ప్రభుత్వం చైనాను లాంఛనంగా అభ్యర్థించింది. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్లో బుధవారం చర్చలు జరిపారు అని బంగ్లాదేశ్ వార్తా సంస్థ BSS ప్రకటించింది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కరెంట్ స్టేటస్ చూడండి. తీస్తా వాటర్ డిస్ప్యూట్, ఏ లాంగ్ స్టాండింగ్ ఇండియా బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్. ఈ తీస్తా రివర్ భారతదేశంలోని సిక్కిం ప్రాంతంలో హిమాలయన్ గ్లేషియర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా సిక్కిం నుంచి వెస్ట్ బెంగాల్ ద్వారా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయి తిరిగి ఇది బ్రహ్మపుత్ర అంటే జమునా రివర్లో కలుస్తుంది. ఇది కరెక్ట్ మ్యాప్ అండి, ఇవేమీ కరెక్ట్ కాదు యాక్చువల్గా. సో ఈ తీస్తా రివర్ భారతదేశంలో సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లో కలుస్తుంది. ఇరు దేశాల మధ్య వివాదానికి సంబంధించిన కరెంట్ స్టేటస్ మనం చూస్తే బంగ్లాదేశ్ ఏమడుగుతుంది? ఈక్విటబుల్ షేర్ డిమాండ్ 50% బంగ్లాదేశ్ అడుగుతుంది. ఈ తీస్తా రివర్ అనేది బంగ్లాదేశ్లో 4th లార్జెస్ట్ రివర్ అండ్ వారి రైస్ ఇరిగేషన్, ఈ వరి పంటలకు తీస్తా నదీ జలాలు చాలా చాలా కీలకం. అయితే వెస్ట్ బెంగాల్లోని గజల్దోబా బ్యారేజ్ ద్వారా ఈ తీస్తా వాటర్ యూసేజ్ బంగ్లాదేశ్ యొక్క డౌన్ స్ట్రీమ్కి చాలా ఫ్లోని తగ్గిస్తూ ఉంది. ఇదే ఇప్పుడు ఇరు పక్షాల మధ్య మేజర్ డిస్ప్యూట్గా చెప్పవచ్చు. ఈ డిస్ప్యూట్లోని కీ ఫ్యాక్టర్స్ చూడండి. వెస్ట్ బెంగాల్ అపోజిషన్. వెస్ట్ బెంగాల్ ఈ తీస్తా జలాల పంపిణీకి సిద్ధంగా లేదు. 2011లో తయారు చేసిన డ్రాఫ్ట్ ప్రకారం తీస్తా జలాలలో 42.5% వాటా ఇండియాకు, 37.5% వాటా బంగ్లాదేశ్కు కేటాయించారు. అయితే వెస్ట్ బెంగాల్ యొక్క ఉత్తర జిల్లాలకు ఈ తీస్తా రివర్ అనేది లైఫ్ లైన్గా ఉండడంతో వెస్ట్ బెంగాల్ ఈ డీల్ మీద అపోజ్ చేస్తుంది. ఈ తీస్తా నదీ జలాల పంపకం వెస్ట్ బెంగాల్లోని రైతులకు నష్టదాయకంగా ఉంటుంది అని రాష్ట్రం ఆరోపిస్తుంది. అలానే లీన్ సీజన్ షార్టేజెస్ అనేవి కూడా ఇక్కడ చూడవచ్చు. మాన్సూన్ సీజన్లో అబండెంట్ ఫ్లో అనేది ఇందులో ఉంటుంది, కానీ డిసెంబర్ నుంచి ఏప్రిల్ ప్రాంతంలో డ్రై సీజన్లో చాలా డ్రాస్టిక్ డ్రాప్ అనేది ఈ తీస్తా రివర్ వాటర్స్ చూడవచ్చు. దీనివల్లనే ఇటు వెస్ట్ బెంగాల్ మరియు అటు బంగ్లాదేశ్ ఈ తీస్తా రివర్ జలాల కోసం పోటీ పడుతూ ఉన్నాయి. అలానే హైడ్రో పాలిటిక్స్ మనం ఇక్కడ చూస్తే బంగ్లాదేశ్ ఫీల్స్ వాటర్ ఈజ్ విత్ హెల్డ్ బై ఇండియా. భారతదేశం బంగ్లాదేశ్కు ఇవ్వాల్సిన నదీ జలాలను ఇవ్వకుండా అడ్డు పెడుతుంది అని బంగ్లాదేశ్ భావిస్తుంది. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే గ్లేషియల్ రీట్రీట్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ కారణంగా కూడా టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. అలానే న్యూమరస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ సిక్కిం అరౌండ్ 26 వరకు ఇటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా తీస్తా రివర్ ఫ్లోకి అడ్డం కలిగిస్తూ ఉన్నాయి. ఇందులోని కీ ఇష్యూస్ మనం చూస్తే ఫెడరల్ పాలిటిక్స్ ని చూడవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ట్రీటీ సైనింగ్ వర్సెస్ స్టేట్ కోఆపరేషన్. బట్ ఇక్కడ స్టేట్ కోఆపరేషన్ అనేది ఉండడం లేదు. అలానే అగ్రికల్చర్ అండ్ లైవ్లీహుడ్స్. భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్లో కూడా మిలియన్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్ మరియు వ్యవసాయం ఈ నదీ జలాల మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఇరు ప్రాంతాలకి కూడా ఇది సమానంగా అవసరమవుతుంది. ఇక జియో పొలిటికల్ అలైన్మెంట్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో ఈ నదీ జలాల పంపకం లిట్మస్ టెస్ట్గా ఉంది. అండ్ ఇటీవల చైనాతో బంగ్లాదేశ్ చాలా సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ ఉంది. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు తీస్తా నదీ జలాల పంపకంలో చైనాను కూడా ఇన్వాల్వ్ అవ్వాలని బంగ్లాదేశ్ కోరుతుంది. సో ఇది తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. 96.6% పోక్సో కేసుల్లో దగ్గరి వారే నిందితులు. ఈ ఆర్టికల్ ఇటీవలి NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క కీలక గణాంకాల ప్రకారం మైనర్ బాలికలపై జరిగే లైంగిక అకృత్యాలకు అత్యధికంగా బాగా దగ్గర వారే కారణమని 2024 సంవత్సరానికి సంబంధించిన NCRB గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ సంవత్సరంలో మైనర్లపై జరిగిన లైంగిక అకృత్యాలకు సంబంధించి పోక్సో చట్టం కింద మొత్తం 44,126 కేసులు నమోదు కాగా అందులో 96.6% కేసులలో నిందితులు సమీప పరిచయస్తులు దగ్గర వారే ఉండడం ఇక్కడ ఆందోళన కలిగించే అంశం.
3658 కేసులలో కుటుంబ సభ్యులే బాలికలపై పైశాచికానికి పాల్పడ్డారు. 16,668 కేసుల్లో కుటుంబానికి సన్నిహితులైన వారు, పొరుగింటి వ్యక్తులు, యజమానులు, బాగా పరిచయం ఉన్న ఇతరులు నేరానికి పాల్పడ్డారు. స్నేహితులు, ఆన్లైన్ మిత్రులు, వివాహం చేసుకుంటామనని ఆశ చూపిన సహజీవన భాగస్వాములు మిగతా 22,308 కేసులలో నిందితులుగా ఉన్నారు. ఈ విధంగా పోక్సో కేసులలో 96.6% మంది బాగా దగ్గర వాళ్ళు, పరిచయస్తులు, కుటుంబ సభ్యులే ఉండడం చాలా దురదృష్టకరం మరియు ఆందోళన కలిగించే అంశం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇవన్నీ రిపోర్టింగ్ అయ్యి బయటికి వచ్చిన కేసులు. బట్ ఇటువంటి లైంగిక నేరాలలో అన్రిపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి చాలా ఆందోళన కలిగించే అంశం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు చూడండి. ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారత్, న్యూజిలాండ్లు ఇండియా న్యూజిలాండ్ శతాబ్ది క్రీడా సహకార కార్యక్రమం 2026ను ఇటీవల ప్రారంభించాయి. 1926లో భారత సైన్యానికి చెందిన ఏ క్రీడా జట్టు న్యూజిలాండ్లో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ హాకీ. 1926లో మొట్టమొదటిసారిగా భారత హాకీ జట్టు న్యూజిలాండ్లో పర్యటించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఈ క్రీడా సంబంధాలనేవి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 2026 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఇండియా న్యూజిలాండ్ శతాబ్ది క్రీడా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, టెక్సాస్లో అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థను నిర్మించేందుకు ఏ భారత కంపెనీతో $300 బిలియన్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికాలో నిర్మించనున్న మొదటి ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం ఇదే కానుంది. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ ప్లాంట్ను టెక్సాస్లోని బ్రౌన్విల్లే పోర్టులో నిర్మించనున్నారు. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యం వహించనుంది. నెక్స్ట్ వన్, కేంద్రం జల్ జీవన్ మిషన్ JJMను ఎప్పటి వరకు పొడిగించింది? 2028 డిసెంబర్ వరకు ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. JJM పునర్నిర్మాణంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలన్నిటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యాన్ని వేగవంతం చేయడానికి అదనంగా 8.69 లక్షల కోట్లను కేటాయించారు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము స్కై రూట్ ఏరోస్పేస్ ఏజెన్సీ గురించి మరియు విక్రమ్-1 రాకెట్ గురించి చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇందులో 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.